సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం నుంచి అటు ఆర్థిక పరంగా చూసుకున్నా, ఇటు అంగబలం పరంగా చూసుకున్నా బలమైన అభ్యర్థులు అయితే ఎన్నికల బరిలో దిగారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురులో ఎవరు నందికొట్కూరు ఎమ్మెల్యేగా గెలుస్తారనే విషయంలో తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొంది. ఈ క్రమంలో విఘ్నులైన ఓటర్లు తమ ప్రజాప్రతినిధిగా ఎవరిని ఎన్నుకుంటారు అనే విషయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? అన్న, ఈ నందికొట్కూరులో ఏ పార్టీ గెలుస్తుందని చెప్పడానికి చాలా టైట్ గా ఉంది పరిస్థితి. ఎందుకంటే 6 మండలాల్లో ఏ గ్రామంలో మాకు రైతులు వస్తుంటారు మా దగ్గరికి. ఎవరిని అడిగినా కూడా ఏ గ్రామంలో కూడా ఎవరికి మెజార్టీ వచ్చినా ప్రతి ఊర్లో 150 కన్నా ఎక్కువ రాదని చెప్తున్నారు మా రైతు సోదరులు. ఎవరిని అడిగినా కూడా. కాబట్టి ఏ వ్యక్తి గెలుస్తాడు అనేది మాత్రం చెప్పనీకైతే మాకు అయితే అర్థం కావట్లేదు. ఏ వ్యక్తి గెలిచినా కూడా 5,000, 7,000 లోపు మెజార్టీ మాత్రమే. ఏ పార్టీ, టీడీపీ అయినా సరే, వైఎస్ఆర్ పార్టీ అయినా సరే, ఈ ఇబ్బంది అభ్యర్థులు ఎవరు గెలిచినా 7,000, 5,000 లోపు మెజార్టీతోనే బయటపడే అవకాశం ఉంది. సార్, నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? జేసీ రావాలని కోరుకుంటున్నాం. జేసీ వస్తే కొంచెం పండుగ కింద బాగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. సార్, నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? మన శివానంద రెడ్డి నిలబెట్టిన జయరాజ్ గిత్తా జయసూరి ఆయన గెలిచారు. ఖచ్చితంగా ఆయన గెలిచేది. ఎందుకంటే డెవలపింగ్ లేదు కదా. పోయినసారి ఆర్థర్ సార్కు ఏం ఫవర్ ఇయ్యలే, అంతా సిద్ధార్థ రెడ్డి గుప్పట్లో పెట్టుకున్నాడు. ఆయన జగన్ సార్ కూడా మమ్మల్ని కొట్టి ఏదో అమ్మఒడి అక్కఒడి అని ఏదో వేసినాడు పిల్లలకు, అంతేగాని ఏడో గంప మనుదోలియలే, ఒక ట్రాక్టర్ మనుదోలియలే. డెవలపింగ్ లేదు. అందుకు ఈసారి చంద్రబాబుని ఫామ్ చేయాలని అనుకుంటున్నాం. సార్ చెప్పండి, నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? మా అభిప్రాయం అయితే గిత్తా జయసూర్య గారు వస్తారు. అమ్మ చెప్పండి, నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? ఏమన్నా 200 ఉన్నారు, జగన్ రావాలనుకున్నాం. అమ్మ చెప్పండి, నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అని అనుకుంటున్నాం. అమ్మ, నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఏమో సార్, ఇంకా అందాజో తెలియదు. సగం అక్కడ సగం ఇక్కడ అంటున్నారు. అర్థం కాదు. ఎలక్షన్లు బయటకు వచ్చేవారు చెప్పలేము. మనం కూడా మేము సార్ వస్తాడులే అనుకుంటున్నాం. ఏమో సార్. నా పేరు రంజాన్. బ్రదర్ చెప్పండి, నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? మన సుధీరు, మన కొత్తగా ఎమ్మెల్యే వచ్చినాడు, ఆయన రావచ్చు అనుకుంటున్నాం మేము. ఎందుకలా? ఆయన కొంచెము బాగా చేయాలనుకున్నాడు, ఆయన చేస్తాడని మేము నమ్మకం పెట్టుకున్నాం. మాకి అండగా మా సిద్ధారెడ్డి ఉన్నాడు. మాకి నందికొట్కూరుకి పల్లెలకి మా సిద్ధారెడ్డి మాకు ఒక నమ్మకస్తుడు. ఆయన మాకి అంతా. నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? వైఎస్సీపీ సుధీర్ బాబు రావచ్చు. ఎందుకలా? ఈడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభిమానులు ఎక్కువ ఉన్నారు, అందుకు రావచ్చు. ఎంత మెజార్టీ రావచ్చు? మెజార్టీ అయితే మేము చెప్పలేము, అతనైతే గెలవచ్చు అనుకుంటున్నాం. సార్ చెప్పండి, నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? గిత్తా జయసూర్య. ఎందుకలా? స్థానికంగా ఇప్పుడు మాకు స్టేట్ లెవెల్గా చూసుకుంటే ఆయన రావాలని ఆశ ఉంది. ఏదైనా డెవలప్ చేయాలని. స్థానికేతరులు అయితే వైసీపీ ఒప్పుకుంటుంది. నన్ను ప్రస్తుతానికి స్టేట్ లెవెల్గా చూసుకుంటే మాకు గిత్తా జయసూర్య వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంతవరకు సచివాలయం వాళ్ళు వీళ్ళు బాగున్నారు, కానీ ఉద్యోగస్తులు ఎవరు బాగోలేదు. ఉద్యోగస్తులు కానీ మిగతా డెవలప్మెంట్ కానీ లాస్ట్ మినిట్లో డెవలప్మెంట్ జరిగింది అంతే. రోడ్లు అలాగే రిజర్వ్ పక్క పడింది. అట్లా దానికోసం సుబ్బయ్య. సార్, నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? ఇక్కడ హోరీ ఉంటుంది. వస్తే టీడీపీ వస్తుంది, లేదంటే వైసీపీ వస్తుంది. చాలా ఖచ్చితంగా వైసీపీ లేదంటే టీడీపీ వస్తుంది. ఎవరు గెలిచినా 5,000, 10,000 మెజార్టీ కన్నా ఎక్కువ రాలేదు. మొత్తం మీద త్రిముఖ పోరు సాగిన నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఓటర్లు తెదేపా అభ్యర్థి గెలుస్తారని చెప్తుండగా, ఇంకొందరు ఓటర్లు ఖచ్చితంగా వైకాపా అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నారు. అయితే నందికొట్కూరు ఎమ్మెల్యే ఎవరన్నది మాత్రం జూన్ 4వ తేదీన తేలనుంది. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.